ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అచ్చమైన మూర్ఖమైన నిర్ణయం. 100% ఇది ఒక మూర్ఖుడి నిర్ణయం. పూర్తి స్థాయిలో మరి కేవలం కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో కేసీఆర్ గారి యొక్క పాలన ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. సంబరపడాల్సిన టైంలో వివాదాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ లేని వ్యక్తి, ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, అమరవీరులకు నమస్కరించిన వ్యక్తి వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం ఒకవైపు అయితే, కేవలం కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది అని చెప్పుకోవడానికి బాగా తహతహలాడుతున్న ఢిల్లీ పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళ డైరెక్షన్లో ఇక్కడ మూర్ఖ ముఖ్యమంత్రి ఆలోచనల ప్రకారం ఈ రకమైన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. మరి జూన్ 2 జరిగే కాకతీయ కళాతోరణం ఇక్కడ వద్దని చెప్పేసి అక్కడ మళ్ళీ కాకతీయ కళాతోరణం సెట్టింగ్ వేస్తున్నారు. ఎలా చూస్తున్నారు దాన్ని? దాన్ని బట్టి మరి ఆయన ప్రభుత్వంలో ఉండే అధికారులు ఆయనకు ఒక సంకేతం ఇస్తున్నారు. మీరు చెరిపేయాలనుకున్నా చెరిగిపోని చిహ్నాలు ఇవని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఉండే వాళ్ళే సాంస్కృతిక శాఖ వాళ్ళేమో పాపం ఆయనకు చెప్తున్నట్టున్నారు. కానీ ఆయన చెవులకి ఇవేవి ఎక్కువ. దీనికి సంబంధించి భవిష్యత్ కారణం ఎలా ఉండబోతుంది? న్యాయ పోరాటము చేస్తాము, తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూడా పోరాడతాం. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి పిచ్చి తుగ్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా అన్నారు. దీనికి సంబంధించి ఈ వివాదంతో పాటు ఓవైపు పాటకు సంబంధించి తెలంగాణ జాతీయ గీతం సంబంధించి కూడా ఆ కాకతీయ కళాతోరణం అనే ఆ కాకతీయ కళాకారుల వైభవం సంబంధించి ఒక 2 లైన్లు ఉంటే ఆ 2 లైన్లు కూడా తీసేయడం పట్ల కూడా ఆ తెలంగాణ కళాకారులు కానీ మేధావులు కానీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం మున్ముందు ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చార్మినార్ నుంచి.